ఆయనకు కృపా బాహుళ్యము చొప్పున మనందరినీ బలపరచునుగాక. ఆయన కృప వెంబడి కృపతో నడిపించి ఆయనకు ఆశీర్వాదాలతో నింపునుగాక. సర్వకృపానిధి దేవుడు మీ ప్రతి అవసరాన్ని ఆయన యొక్క నామము ద్వారా తీర్చబడునుగాక. ప్రేమిని వలన చిన్న వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విన్నా. ఈరోజు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, లేదా ఏదైనా వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుణ్ణే దూషిస్తూ ఉంటాం, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూ ఉంటాం. ప్రేమల వల్ల చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. కానీ దేవుడు అనేవాడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా బహుగా దీవించడానికి, బహుగా ఆశీర్వదించడానికి, బహుగా ఆయన కృపతో నింపడానికి ఇష్టపడే దేవుడే. కానీ ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఆయన అంటాడు, హృదయపూర్వకంగా ఏ నరుడికి ఆయన బాధనైనను, శ్రమనైనను, కన్నీరునైనా, కష్ట నష్టాలను కలుగు చేసే దేవుడు కాదు. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నాడు ఆ మానవుడు? లేదు. వీటికి కారణం ఏంటంటే దేవుడినే నేరస్తుని చేస్తూ ఉంటాం, దేవుడి మీద నింద మోపుతూ ఉంటాం. మామూలుగా ఆలోచించగలిగితే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కానే కాడు. దేవుడు ఎప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయాన్ని జరిగించేవాడు కానీ అన్యాయాన్ని, అతిక్రమాలు జరిగించే దేవుడు కాదు. మరి మానవుడు ఎందుకు దేవుని యొక్క ప్రేమలో నిలబడలేక, మరి దేవుని యొక్క కృపలో నిలబడలేక ఎందుకో దౌర్భాగ్యులైపోతున్నా? ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడి మీదే నేరస్థాపన మోపడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా మా బలహీనత అన్న ఆలోచన అయితే మనుషులకు రావట్లేదు. మంచిది. ఒక చిన్న వాక్యాన్ని చూస్తే, యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన కాలంలో ఒకరోజు ఒక మార్గంలో తన శిష్యులతో కూడా కలిసి వెళుతూ ఉన్నారు. ఆయన వెంబడిస్తూ ఉన్నారు శిష్యులు. అక్కడ చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాటను మనం గమనిద్దాం. ఆయన మార్గమున పోవుచుండగా, ఆయన జాగ్రత్తగా గమనించాలి. ఒక ప్రాంతంలో వాడు వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు వెనకాల 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అడగడానికి వీలు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రశ్నించిన వాళ్ళే అవ్వట్లేదు. కానీ ఆ రోజు సమస్య ఏంటి అంటే, ఒక మార్గంలో వెళుతుంటే అక్కడ ఒక గమనించండి, పుట్టింది మొదలుకొని ఒక గుడ్డివాడు వాడు కంట కనబడితే వాడు బోధకుడిని ఏమడుతున్నాడు చూద్దాం. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవాడా అని ఆయనను అడుగగా. చూడండి ప్రియమని వాళ్ళగా, ఈరోజు కొన్ని సమస్యలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనిషికి ఒక ఆలోచన, అంటే దానికి అర్థం లేని ఆలోచనలు అంటే నేను అనుకుంటాను. వీళ్ళు అడుగుతున్నారు, ఏ జన్మలో చేసుకున్న పాపం అని కొంతమంది అంటారు, ఏ తల్లిదండ్రులు చేసిన పాపం ఆ బిడ్డలకు వచ్చింది అని లోకంలో నానుడిగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న విధానాలు విన్నాం కూడా. మనిషి పాపం చేస్తే తల్లిదండ్రులు చేసిన పాపం కదా నా బిడ్డకు తగులుకుంది అని అంటూ ఉంటారు. కానీ ప్రేమని వలన యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. అలనాడు మీకు ఒక సామెత ఉండేది, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పండు పులిచిన సామెత ఇప్పుడు లేదు. ఎవడు చేసిన పాపం వాడికే సంక్రమిస్తుంది. కానీ బతుకుడా వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఏంటి? పుట్టిన మొదలుకొని వీడు గుడ్డోడు. మరి ఎవరు చేసిన పాపం అంటే అక్కడ అంటాడు ప్రభు ఒక మాట,
యేసు వీడైనను ఆ? వీడైనను వీని వీడి కన్నవారైనను కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలో వీని యందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడిగా పుట్టిన దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమని వల్లరా ఇక్కడ వాళ్ళు అడుగుతున్న మాటకి సమాధానం బోధకుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ చేసిన పాపం కాదు, కానీ ఈ రాగాలు ఎందుకు వచ్చాయంటే దేవుని మహిమార్థంగా, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా గమనించగలిగితే చిన్న విషయానికి బలహీనపడిపోయి, చిన్న విషయానికి దేవుణ్ణి నేరస్తునిగా మనము చిత్రీకరించేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి ఒక బలహీనత ఉందంటే ఆ బలహీనత ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది గుర్తెరగలిగితే నీకొచ్చింది నేను ప్రాణం తీయడానికో, నేను ఇబ్బంది పెట్టడానికో, నీ రోగాన్ని అలాగే ఉంచి ఈ లోకం నుంచి తొలగించుకోవడానికి కాదు, కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, కొన్ని వేదనలు, కొన్ని ఇబ్బందులు నీ జీవితంలో కలిగినప్పుడు దేవుడు మహిమపరచడానికి, ఇది ఎంతో కాలం నా జీవితంలో ఉండదు, దేవుని చిత్తమేమో అనగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగించబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు కొన్ని సమస్యలు కలిగినప్పుడు ఎంతకాలం నుంచి నేను దేవుని మందిరానికి పోతాను, ఎందుకో మాకే సమస్యలు, ఎందుకో మాకే శోధనలు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే మా బ్రతుకులు ఎలాగెందుకు తెల్లారుతున్నాయి అన్న పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటామే, కానీ ప్రభువు నీ పక్షాన ఉన్నాడు, ఎంత మాత్రము కూడా ఆయన విడిచిపెట్టడానికి అన్యాయస్తుడు కాదన్న ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే కలుగుతుందో తప్పకుండా నీ జీవితంలోకి ఆయన వచ్చి నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఏ తీర్మానం కలిగి దేవుని యొక్క మాటలు వింటున్నావు ప్రియ దేవుని బిడ్డ, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నీ కలిగే సమస్యలు నిన్నేదో ఇబ్బందులు పాలు చేయడానికో, నీ లోకంలో నిన్ను విడిచిపెట్టడానికి కాదు, కానీ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కనువిప్పు కలిగినట్లు నీకున్న సమస్య తొలగించడానికి దేవుడిని జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నాన్న దేవుని స్తోత్రం. కానీ నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అక్కడ అడుగుతున్నారు, వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఏంటి, వీడి పుట్టుకలోనే వీడు చేసుకున్న పాపం ఏముంటుంది అని అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, వీడైనను వీడి తల్లిదండ్రులను పాపం చేయలేదు, కానీ వీడి యొక్క ఈ గుడ్డితనానికి గల కారణం ఏంటి తెలుసా, దేవుడు మహిమపరచబడ్డానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది జాగ్రత్తగా వినగలిగితే అంధకారములు బ్రతుకుతున్న ప్రతి మానవుడికి వెలుగును ప్రసాదించడానికి ఈ లోకానికి వెలుగై వచ్చాడు దేవాతి దేవుడి. దేవుని స్తోత్రం. ఈరోజు వెలిగించబడిన మన జీవితాలు మన ఆలోచన క్రమాన్ని బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, కొన్ని సందర్భాల్లో లోకములో ఉన్న వాటిని ఆశించేదాన్ని బట్టి మన యొక్క జీవితాలు అంధకారంగా మార్చబడుతూ ఉన్నాయి. ఈ లోకమును శాశ్వతంగా ఉంటామన్న ఆలోచన కలిగిన అనేక మంది ఈ లోకాన్ని గడించాలని, ఈ లోకములో ఉన్న వాటిని సొంతం చేసుకోవాలని, ఈ లోకములో గొప్పవారిగా బ్రతకాలని కోరుకుంటున్నావు, కానీ ఈ లోక అంధకారము నీకు ఆశలు కలుగు చేస్తుంది. ఈ లోక అంధకారము నేనెక్కడికో తీసుకెళ్ళడానికి అది ఆలోచన కలుగు చేస్తుంది. కానీ దేవుడిచ్చి ఆలోచన, దేవుని మార్గము నేను నిత్యము వెలుగులో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంది. దేవుని స్తోత్రం. నీ చీకటి బ్రతుకుని వెలిగించడానికి దేవుడు మహిమార్థంగా నిన్ను ఈ లోకముల నుంచి వెలికి తీయడానికి యేసు ప్రభుగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అని అడుగుతున్నారు, వీడి యొక్క చీకటి బ్రతుకు గల కారణం ఏంటంటే వాడి చీకటి బ్రతుకు ఏదో పాపం ద్వారా కాదు, కానీ నేను వచ్చాను, నేను వాడి జీవితాన్ని వెలిగించడానికే, నేను వచ్చింది మీ బ్రతుకులు వెలిగించడానికని మీరు విశ్వసించడానికి ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈరోజు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే దేవుడు ఎన్నడూ కూడా నిన్ను అన్యాయస్తుడిగా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన వచ్చింది పాపిని రక్షించడానికి, అంధకారములో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి నేను వెలుగై వచ్చాను అన్నాడు. నీవు వెలిగించబడి ఆయన నామానికి సాక్షిగా ఉండడానికే నేను ఈరోజు
నీతో మాట్లాడుతున్నాడు నా ద్వారా. కాబట్టి ప్రియమైన వారలారా, అక్కడ అడుగుతూ ఉంటే వీడి పాపమో వీడి తల్లిదండ్రులు చేసిన పాపమే కాదు కానీ అని అక్కడ ఒక చిన్న కార్యం చూస్తున్నాం. చదువు. యేసు వీడైనను వీరిని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలో వీని యందు ప్రత్యక్షపరచబడకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని గమనించగలిగితే నీ రోగము నిన్ను విడిచిపెట్టిపోద్ది. దేవుడు మానవుని సృజించినప్పుడు ఆదామును కుంటివాడుగాను గుడ్డివాడుగాను ఇంకొక రోగిగాను చేయలేదు కానీ తన వల్లే తన బిడ్డను చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా గమనించగలిగితే ప్రేమని వల్లారా, ఈ బిడ్డని ఈ యొక్క మాట జాగ్రత్తగా గమనించగలిగితే ఆదాము దేవుని యొక్క రూపకల్పన, దేవుని యొక్క స్వరూపములో ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన చొప్పున తన యొక్క ఆలోచన ప్రకారమే ఆదామును చేశాడు. ఆదామును చేసినప్పుడు దేవుడు ఆనందించాడు, వీడు నావలే ఉన్నాడు అని. గమనించండి, మరి ఆదాము నావలే ఉన్నప్పుడు మరి ఈడెందుకు పుట్టినట్టు ఇలాగంటే వాని యొక్క మనుగడ, వారి యొక్క ఆలోచన ఎప్పుడైతే దేవుని యొక్క స్వరూపంలో ఉన్న వీడు దేవుని మాటను ధిక్కరించి లోకములోకి వెళ్ళిపోయాడో, లోకములో ఉన్న ప్రతి దానికి పరిగెత్తి వాని యొక్క సంతానము అంగవిహీనంగాను అంగవైకల్యంగాను పుట్టడానికి దేవుడు కాదు కారకుడు. గమనించగలిగితే దేవుడు దేనికి కూడా అన్యాయస్తుడు కాదు, అన్యాయాన్ని చేసేవాడు కాదు. కానీ ఈ లోకంలో కుంటివాడుగాను గుడ్డివాడుగాను పుట్టడానికి గల కారణం ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను చెప్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా నీకు ఇచ్చే బిడ్డని యోగ్యంగానే ఇస్తాడు కానీ అనారోగ్యంగాను గుడ్డివాడుగాను కుంటివాడుగాను ఇచ్చే దేవుడు కాదు. నీ ఆలోచన పరిజ్ఞానాన్ని బట్టి నీ సంతానము గుడితనాన్ని కలుగుతూ ఉంది. గమనించగలగాలి. ప్రేమని వల్లరా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్ని ఆలోచన ప్రకారము దేవుడిచ్చిన ఆలోచన తెలుసా, నీకు యోగ్యమైన దాన్ని ఇస్తాడు కానీ అయోగ్యమైన దాన్ని ఇచ్చేవాడు కాదు. గమనించగలగాలి. ప్రేమని వల్లరా ఒక చిన్న మాట చెప్తాను. దేవుని చిత్తమైతే ఆ బిడ్డ ఈ వాక్యాన్ని వినాలి. గత వారంలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఫోన్ చేసింది. అమ్మా చెప్పమ్మా, ఏంటో చెప్పమంటే పెద్దగా ఏడుస్తూ ఉంది. అసలు నీ ఏడుపు కానీ కారణం ఏంటో నాకు చెప్పమ్మా, నీ కొరకు ప్రార్థిస్తాము, దైవసేవకుడు కూడా ప్రార్థిస్తారు, చెప్పమ్మా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, నాకు దేవుడి గర్భాన్ని ఎత్తి ఇచ్చాడు కానీ నా గర్భమున పిండానికి తలవరకే లేదట, అవయవాలన్నీ ఉన్నాయి, తలవరకు లేదట. దీని గల కారణం ఏంటి? దేవుడి అన్యాయస్తుడు అందమ్మా. జాగ్రత్తగా గమనించగలగాలి. ఈ మాటకి చాలా వేదన చెందింది. మీలో భార్యాభర్తల్లో ఉన్న లోపమే దీని గల కారణము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా అంటారేమో, కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనం చేసే క్రియలు కూడా దేవునికి అయిష్టకరంగానో దేవునికి ఆయాసకరంగా చేసే ఈ కార్యాలను బట్టి నీకు పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా పుడుతున్నారు. అయినప్పటికీ కూడా నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీకు పుట్టిపోయే బిడ్డని అంగవైకల్యంగా ఇవ్వడు కానీ అందగాడిగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినగలగాలి. ఎందుకు ఈ దౌర్భాగ్య జీవితాన్ని ఈ లోకంలో నీవు నేను అనుభవిస్తున్నామంటే, దేవుని మాటను ధిక్కరించి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా బ్రతకకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న విషయాన్ని బట్టి ఈరోజు నీ సంతానము అదో రకంగా పాలైపోతుంది. ఆయన అంటాడు, వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఏంటో దేవుని మహిమార్థంగా. కానీ ఈరోజు దేవుని మహిమార్థంగా పుట్టడం లేదు కానీ నీ ఆలోచన బట్టి పుడుతున్నారు బిడ్డలు. నువ్వు తీసుకున్న కొన్ని నిర్ణయాలు బట్టి పెడుతున్నారు బిడ్డలు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో మరి వారికి 3-4 సంతానం అయితే మరణ సంతానం వద్దని చెప్పేసి వాళ్ళు లోకపరంగా ఏవేవో మందులు ఏవేవో ఆకులు తిన్నారు. అయినప్పటికీ కూడా
ఆ గర్భం పోలా. తర్వాత డాక్టర్ అమ్మ కాడికి పోతే డాక్టర్ అమ్మ చెప్పిందట, నీకు 7 నెలలు 8 నెలలు అయిపోవచ్చింది, ఇప్పుడు ఏం చేసేదని కుదరదు, ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే 9 నెలలు అలాగే ఉంచుకొని బిడ్డని కంటే ఆ బిడ్డ అదో రకంగా. దీని గల కారణము దేవుడు అన్యాయస్తుడా? గమనించాలి. ఆ బిడ్డ వికారంగా పుట్టాడు. ఈ వికారంగా పుట్టడానికి గల కారణం ఏంటి? నువ్వు తీసుకున్న ప్రతి ఆలోచన, నీ ప్రతి ఒక్క ఉద్దేశము కూడా దేవునికి ఆయాసకరంగా ఉంది కనుక అది వద్దు అనుకున్నావు, ఏదేదో చేయడానికి ఇష్టపడ్డావు. దీన్ని బట్టి పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా ఈరోజు పుడుతున్నారు. కానీ గుర్తెరగగలిగిన నీవు ఇచ్చిన గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని, ఈ బహుమానము జాగ్రత్తగా ఉండాలని ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీకు పుట్టబోయే బిడ్డని యోగ్యుడిగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అక్కడ గమనిస్తే వాడు కానీ వాడి తల్లిదండ్రులు కానీ చేసిన పాపం కాదు, కానీ దేవుని మహిమార్థంగా పుట్టాడని చెప్పేసి నేల మట్టితో బుడద చేసి, మొమ్మి వేసి బుడద చేసి, ఆ బుడద కండ్లకు పోసి ఆయన చెప్తున్న మాట అని తెలుసా, నువ్వు వెళ్ళి సిలోయము కోనేట్లో కడుక్కో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిలోయము అనగా అర్థమేంటి ఆయన? పంపబడినవాడు. పూరి వరషందరి కరాదర, నీ కొరకు పంపబడినవాడు, నీ సమస్యను తొలగించడానికి ఈ లోకంలోకి వచ్చిన వాడు, నీ యొక్క అంగవిహీనమైన జీవితాన్ని అందంగా మార్చగలిగిన సమర్థుడు నా యేసయ్య. ఎప్పుడో తెలుసా, ఆయన మాటకి నువ్వు విశ్వసించగలిగినప్పుడు నీ రోగము తొలగించడానికి సమర్థుడు నా దేవుడు. నీ సమస్యను తొలగించడానికి ఆయన సమర్థుడు. నీ యొక్క కన్నీటికి కారణమైన వాటిని తొలగించి నీ కన్నీరు తొడవడానికి ఇష్టపడే దేవుడు నా యేసయ్య. కానీ ఎందుకు వేదన పడుతున్నావో ఒకసారి ఆలోచించగలగాలి. ఈ లోకంలోకి నీ కొరకు పంపబడ్డాయి ఆయన, నీ కొరకు నా కొరకు పంపబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ ఆవేదన గుర్తించి తొలగించడానికి. అయ్యా, నా పరిస్థితి ఎలాగైపోయిందని ఆయన పాదాల దగ్గర నువ్వు వదుకుంటే, ఆయన పాదాల దగ్గర పడిన నిన్ను పైకి లేపి నిన్ను ఉత్సాహించడానికి, ఉత్సహించే జీవితాన్ని కలుగటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తికి ఆ మట్టి పోసి నువ్వు వెళ్ళి సిలోయము కోనేట్లో కడుక్కోమంటే దానికి అర్థము యెరూషలేము అని రాశాడు. అంటే దేవుని మందిరము, నీ కొరకు పంపబడిన వాక్యము, నీ కొరకు పంపబడిన దేవుడు, నీ కొరకు పంపబడిన ఆ దేవాది దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే, యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన యొక్క జీవిత విధానాన్ని, నీ అంధకారాన్ని వెలుగుమయంగా మార్చడానికి ఇష్టపడతాడు. గమనించండి ప్రియమైన వాళ్ళ, ఆ వ్యక్తి తన యొక్క గుడ్డితనాన్ని తొలగించుకొని చూపు పొంది సమాజంలో తిరుగుతూ ఉంటే చీకటి వాడిని శోధించడానికి ఇష్టపడింది. అనగా లోకస్తులు, లోకములో తిరిగే వాళ్ళు, చీకటి సంబంధులు, చీకటి యొక్క రాజ్యములో చీకటి పనులు చేసుకుంటూ వెలుగును చూడకుండా బ్రతుకుతున్న ఆ చీకటి ఈ వెలుగును ప్రశ్నిస్తూ ఉంది. ఎలాగంటే, రేయ్, ఇంతకాలంగా చిన్నతనం నుంచి, పుట్టినప్పటి నుంచి గుడ్డోడుగా ఉన్నవాడు నువ్వే కదా, మరి నీకు చూపు ఎలాగ వచ్చింది అంటే, ప్రేమని వల్లారా, వాడికి రకరకాల ఆలోచనలు వచ్చి, చిన్నతనం నుంచి వీడు పుట్టినప్పటి నుంచి వీడు గుడ్డోడే కదా, మరి వీడికి చూపు ఎలాగొచ్చింది, ఎవడు ఈ కార్యం చేస్తాడు, విశ్రాంతి దినమని ఈ కార్యం జరగడానికి గల కారణం ఏంటి? చూడండి, ఎన్నో ఆలోచనలు. అంటే మనిషి యొక్క ఆలోచనలు ఆయన చేయగలడా? అయినా ఈరోజు అది జరుగుతుంది, జరిగే కార్యాలు కొన్ని ఉంటాయి కదా, కొన్ని సందర్భాల్లో కదా, రకరకాల ఆలోచనలు. వీడి జీవితం వెలిగించబడింది, వీడి అంధకారం తొలగించబడింది, ఆనందించే వాళ్ళకన్నా వీడి కలిగిన దాన్ని బట్టి వేదన చెందేవాళ్ళు, వీడిని ప్రశ్నించేవాళ్ళు, రకరకాలైన వేదన గురి చేసేవాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. ప్రేమని వాళ్ళరా, వీడి చూపును బట్టి తల్లిదండ్రులు కూడా వేధించడం మొదలుపెట్టారు.
వాడిని తీసుకెళ్ళారు అక్కడికి, ఆడ చదివితే ఉంది. వాడిని ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి వెళ్ళి చదువుకోండి కావాల్సింటే. వాడి ఇంటికి తీసుకెళ్ళి, ఏమ్మా మీ కొడుకు వీడేనా, గుడ్డివాడిగా పుట్టినోడు వీడేనా? అవునయ్యా వీడే. వీడి మటుకు నా కొడుకే, పుట్టినోడు వీడే. వీడికి చూపెట్టాకొచ్చిందో మాకే తెలియదు. వాడి చిన్న వయసేం కాదు, వాడు మాట్లాడని వయసేం కాదు. వాడిని కనుక్కోండి. వాడు కనుక్కుంటే వాడు ఏం చెప్తాడో గమనించాలి. ప్రేమని వల్లరా వాడిని రకరకాలుగా శోధిస్తూ చివరికి అడుగుతారు, ఆ వ్యక్తిని బట్టి నీ ఉద్దేశం ఏంటంటే ఆయన గొప్ప ప్రవక్తని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమని వల్లరా, ఆయన గొప్ప ప్రవక్తని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ జరిగిన కార్యాన్ని బట్టి వారంతా కూడా యేసు ప్రభును కూడా వేధించడానికి ఇష్టపడతాడు. బోధకుడా, విశ్రాంతి దినమని ఈ కార్యం చేయడానికి ఆయన అంటాడు, విశ్రాంతి దినమున ఒక వ్యక్తికి రోగము నుంచి విడిపించే అధికారం లేదా? విడుదల పొందే అధికారం లేదా? వేదన నుంచి తొలగించే అధికారం లేదా? విశ్రాంతి రోజు వాడు బాగుపడము ఇష్టం లేదా? గమనించాలి. ఏ టైం అనే కానీ దేవుని కనుదృష్టి నీ మీద పడినట్లుగా నువ్వు ప్రవర్తించగలిగితే ఎలాంటి గడ్డు సమస్య నీ బ్రతుకులో ఉన్నా, ఎవరు తీర్చలేని సమస్య నీ జీవితంలో ఉన్నా తప్పకుండా దేవుడు తొలగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకుండబడ్డ ప్రతి సమస్య కూడా నువ్వు అనుకోవాలి, ఇది నా దేవుని మహిమార్థంగా నా జీవితంలో కలిగింది కాబట్టి నా ద్వారా నా దేవుడు మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. ఏ రోజైనా అనుకోగలుగుతున్నావా? రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని ఊరికి అలాగ నేను పడుకున్నప్పుడు నాకు ఒక ఆవేదనకరమైన ఆలోచన వచ్చింది. చేతులు జోడిస్తూ ఉన్నాను. ప్రతి మానవుడు కోరుకునేది ఏంటి అంటే సుఖభోగము, సుఖము, సంతోషము, సమృద్ధి, సమాధానము. కానీ ప్రేమని వల్ల ప్రతిదీ కూడా శ్రమ పడకుండా సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నామే. కానీ ఈరోజు శ్రమ అనేది లేకుండా లోకములు దేని కూడా మన సొంతము చేసుకోలేము. ఆలోచించాలి. ఒక వ్యాపారం చేయాలని శ్రమ పడకుండా వ్యాపారం జరగదు, డబ్బులు నీ చేతికి రావు. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగంలో నువ్వు కష్టపడకపోతే ఆ జీతం నీ చేతికి రాదు. ఈ లోకంలో ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో ఇబ్బందులు. ఏమండి, ఎంత బాధకైనా ఓర్చుకొని 10 రూపాయలు సంపాదించడానికి ఇష్టపడతామే కానీ పరలోకం పొందడానికి, ప్రభు దగ్గరికి రావడానికి మనకు కష్టపడము. ఎంత దౌర్భాగ్యమైన జీవితం ఒకసారి ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచించగలగాలి. లోకములో ఏవేవో చేయడానికి ఇష్టపడతామే కానీ బిడ్డ, నా హృదయపూర్వకమైన మధుర, ఇకనైనా మనోన్నతం వెలిగించబడి దేవుని వైపు చూడడానికి ఇష్టపడ. ఈ లోకంలో సుఖభోగాన్ని అనుభవించడానికి శ్రమపడి 10 రూపాయలు సంపాదించుకొని పక్కవాడి కన్నా గొప్పగా ఉండాలనుకుంటున్నవి. కానీ నేను కూడా పక్క విశ్వాసి కన్నా గొప్పగా ప్రభువులో నేను బ్రతకాలి, నన్ను బట్టి పక్కవాడికి పౌరుషం కలిగేటట్టుగా ప్రభు కొరకు నేను శ్రమపడాలన్న ఇంగిత జ్ఞానం ఎంతమంది క్రైస్తవులకు ఉందో ఈరోజు గమనించగలగాలి. ఈరోజు దేవుడు ఏదో గుండెలో బండ మయమంటలేదు. నిన్ను దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు వినగలిగితే ఆ మాటల్లో ఉన్న మాధుర్యమైన విషయాన్ని నువ్వు గ్రహించగలిగి నీ అంధకారాన్ని తొలగించుకోమని దేవుడు పిలుస్తూ ఉంటే దేవుడి దగ్గరికి రావడానికి కూడా కష్టపడుతూ ఉంటాం. దేవుడి దగ్గరికి రావడానికి కష్టపడుతుంటాం. లోకంలో కష్టపడితే 10 రూపాయలు కనబడతాయి. ప్రభు దగ్గరకు వస్తే 10 రూపాయలు కనబడం. నీ కొరకు నా కొరకు పదిలపరచబడిన పరలోకం కనబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దీనికి మటుకు ప్రయాసపడము, దీనికి మటుకు ఇబ్బంది పడడానికి ఇష్టపడము, దీనికి మటుకు కష్టపడడానికి ఇష్టపడము. నీ కొరకు నా ప్రభు కష్టపడకపోతే నీకు నాకు బ్రతుకు లేదు. గమనించగలగాలి. ఆయన అనేవాడు నీ పాపాన్ని తన వీపు మీద మోసుకొని కలువరిలో నీ అతిక్రమాన్ని నాటకపోతే నీకు బ్రతుకే లేదు. గమనించగలుగుతున్నావా? మీరేదో చెప్తున్నారు, మేము వింటున్నాం అన్న మాటే కానీ ఈ లోకములో ప్రభు ఉన్నాడు. గమనించగలగాలి. ఈ లోకములో ఏవేవో గడించడానికి, ఏవేవో సుఖభోగాలు అనుభవించడానికి ఎన్నో శ్రమలు అనుభవిస్తుంటారు. ఈ లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడి
చెమట కార్చి దాన్ని పొందుతారు. కానీ దేవుని మాట విని దేవుని మాటకు కట్టుబడి పరలోకం పోవాలన్న ఆలోచన ఎవరికి ఉండట్లేదు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నా ద్వారా. దేవుని కొరకు కాస్త శ్రమ పడకపోతే పరలోకము నీవు నేను పొందలేము. కాస్త శ్రమ పడకపోతే పరలోకాన్ని పొందలేము. చాలా మందికి ఉన్న దౌర్భాగ్యం మన ఆలోచన తెలుసా? కానీ ఏమో అంత దూరం బాగపోతే నా పక్కనే వాళ్ళ మందిరం 2 సేపటి కూర్చుని వస్తే పోలా, ఎక్కడికి పోయినా వాక్యమే కదా. ప్రేమని బల్లారా, ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనే ప్రభుకి నేను దూరం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆత్మీయతని వెతికి వెంటాడమని ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఆత్మీయతని వెతకము ఎక్కడికి పోయినా అదే మాట కదా. ఈరోజు పుట్టగొడుగులాగా దైవ సేవకులు పెరుగుతూ ఉన్నారు, పుట్టగొడుగులాగా పెరుగుతున్నారు. కానీ ప్రభు అంటాడు, ఎవరు ప్రభువును వాడుకుంటున్నారో, ఎవరు ప్రభువును వాడుకుంటున్నారో, ఎవరు ప్రభువును వాడుకునే వాళ్ళు ఎవరో గుర్తెరిగి అక్కడికి నువ్వు వెళ్ళగలగాలి. నేను దినంలో ఒక వాక్యం వింటూ ఉంటే, దైవ సేవకుడు దేవుడు ఆయన ఇంకా బలంగా వాడుకున్నగాక ఎడ్వర్డ్ విలియమ్స్ అంటాడు, ఎవరి దగ్గర ప్రార్థించుకుంటున్నావు నువ్వు? నీ తల మీద చేయబెట్టగలిగిన వ్యక్తి దేవుని అధికారం పొందినోడుగా ఉండాలి. అలాగ నువ్వు లేకపోతే నీ సమస్యలు తొలగించబడవు, నీ హృదయానికి నెమ్మది సమాధానం రాదు. కాబట్టి ప్రియమైన వారా, ఏ స్థితి కలిగి ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుండబడ్డ గట్టు సమస్య తొలగించబడాలంటే దేవుని కనుదృష్టిలోకి నువ్వు రావాలి. దేవుని కనుదృష్టిలోకి నువ్వు రావాలి. దేవుని కొరకు కాస్తన శ్రమ పడకపోతే సుఖాన్ని అనుభవించే పరలోకం నీకు నాకు సాపించడం. చేతులు జోడిస్తూ ఉన్నాను. ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్ప గొప్ప బరువులు మోయమని చెప్పట్లేదు. నీ భారమైన బ్రతుకుని సులువు చేసుకోవడానికి ప్రభు సన్నిధికి రావాలి. ఈ లోకంలో ఏదో గడించడానికి కష్టపడతాను, కానీ దేవుని దగ్గరకు రావడానికి కష్టపడను. ఇకనైనా దేవుని రాకడ సమీపంగా ఉంది గనక దేవుని యొక్క ప్రేమకి, దేవుని యొక్క కనికరానికి మనం లోబడినట్లయితే, ఆ కనికరాన్ని మనం పొందుకున్నట్లయితే, కనికరా స్వరూపుడు నీ కష్ట నష్టాల్లో తోడుగా ఉండి నీ సమస్యలు యావత్తు తొలగించి నీకు సమాధానం కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకంలో సుఖభోగాన్ని అనుభవించడానికి, ఈ లోకంలో నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ను అని చెప్పుకోవడానికి ప్రయాసపడుతున్నాం, పరితపిస్తున్నామే. కానీ ప్రభువా, మా కొరకు మీ విలువైన రక్తాన్ని కాచి ప్రాణము పెట్టి మమ్మల్ని బ్రతికించావని ప్రభా, ఏ ఆలోచన లేకుండా మీ దగ్గరికి రావడానికి కూడా మేము సంకోచిస్తూ మీకు దూరమైపోతున్న మా జీవితాలను మీకు చేరువలోకి నడిపించుకోమని కోరుకుంటున్నాం. మా బలహీనత యావత్తు తొలగించి బలపరచమని కోరుచు, మీరు అక్కడికి సిద్ధపరచమని కోరుచున్నాం. అయ్యా, పరలోకం మేము వెళ్ళాలంటే ప్రభువా, మీ కార్యకలాపాల్లో మేము శ్రమపడి మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డల ప్రభా రాలేక, మీ సన్నిధిని చేరుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డని ప్రభా మీ జీవపు వెలుగులోనికి నడిపించి మీ మాటకు లోబడి కృప దయచేయమని మమ్మల్ని అందరూ ప్రత్యేకించి మీ చేతులకు అప్పగించుకుంటూ, అల్పు నన్న పేద ప్రాంతాలు అర్పించి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను బలపరిచి మీ కృపతో నింపమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకాలము సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకును ఆయన కృపతోడుగా ఉంచి ఆయన కొరకు శ్రమపడి పరలోకాన్ని పొందుకునే కృప మనకందరికి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.
దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపునుగాక.